తర్వాత పురంధరేశ్వర్ గాని, ముందు సోమవీర్రాజు గారి నేతృత్వంలో అనేక సార్లు ప్రభుత్వానికి సంబంధించిన మినిస్టర్స్ కలిసాం. అలాగే చివరికి అందరికీ కూడా ఒక మంచి జరిగే విధంగా కూటమి ప్రభుత్వం ఏర్పడితే ఏం జరుగుతుందో ఏ పబ్లిక్ సెక్టర్కి జరగలేదు, మన పబ్లిక్ సెక్టర్లో జరిగింది. మన స్టీల్ ప్లాంట్కి ఏదైతే పునరుద్ధరణ ప్యాకేజ్ ఏదైతే 11,440 కోట్లు, ఈక్విటీ సంబంధించి 500 కోట్లు, ఇంకా ఇతర బ్యాంక్ సంబంధించి రుణాలు ఇవ్వగలిగే స్థితికి రావడం జరిగింది. ఇది జరగదు ఎక్కడ, జరిగింది. ఇంత జరిగిన తర్వాత నిజంగా మేనేజ్మెంట్ ఇంకా చిక్కులు ఉన్నాయి. దానికి సంబంధించిన ప్లానింగ్లో కానీ ఎగ్జిక్యూషన్లో కానీ చాలా ఇష్యూస్ ఉన్నాయి. వాటిని ముందుకు తీసుకెళ్లే సమయంలో కాంపోజిట్ కాంట్రాక్ట్ స్కీమ్ అనేది రావడం జరిగింది. ఈ విధంగా 44 మందికి ఇచ్చేశారు. మొత్తం ప్రైవేటైజ్ ముందే చేస్తారు. అవి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ 700 ప్రైవేట్ కాంట్రాక్ట్స్ ఉన్నాయా లేవని అడుగుతున్నాను. ఇవాళ ఆ యొక్క ప్రైవేట్ కాంట్రాక్టర్స్ దగ్గర ఎవరైతే మీ దగ్గర పనిచేస్తున్నారు, ఇప్పుడు అనేక మంది శ్రామికులు పనిచేస్తున్నారు, వాళ్ళందరూ కూడా ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీ రోల్స్లో ఉన్నారు. వాళ్ళు పనిచేస్తున్నారు, సంతకం ఎక్కడ పెడుతున్నారు, బయట పనిచేస్తున్నారు. ఇలా అనేక మంది ఉన్నారు. ఇది ప్రశ్నిస్తే వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది. కానీ నిజం ఇది. ఆ విధంగా కాంట్రాక్ట్స్ ఏదైతే ఉందో అక్కడ పనిచేసుకున్న కాంట్రాక్ట్ లేబర్ ఆధ్వర్యంగా నడుస్తుంది. అంటే ప్రైవేట్ లేబర్ కాదా నేను అడుగుతున్నాను. వాళ్ళందరూ రిక్రూటెడ్, ఆ విధంగా నడుస్తుంది. ఇది ఒక ప్రాక్టీస్. కానీ ఎత్తి చూపే ప్రయత్నం చేస్తూ ఏదో జరిగిపోతుందని ఆ అభూత కల్పన చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది నిర్ద్వందంగా మేము ఖండిస్తున్నాం. జరిగిన మంచిని చెప్పండి. ఆ యొక్క ప్యాకేజ్ గురించి స్వాగతం నిజంగా సరిపోలేదు. ఒక్క స్వాగతం చెప్పడానికి నీకు మనసు ఎందుకు రాలేదని నేను అడుగుతున్నాను. ఇవాళ అక్కడ ఉండే వామపక్ష కార్మిక సోదరులందరినీ అడుగుతున్నాను, ఎందుకు స్వాగతం? ఒక మంచి పని జరిగింది, మీరు 99%, 101% జరిగింది. మాట్లాడలేని ఒక దౌర్భాగ్య పరిస్థితి. ఎందుకంటే సమస్యని సమస్యగా ఉంచి దాని నుంచి అంటే సవాళ్ళ పైన పేలాలు ఎదుర్కొనే ఒక రకం కాబట్టి ఆ విధమైన ప్రయత్నం జరుగుతున్నారు. వీళ్ళందరికీ కూడా తప్పనిసరిగా స్టీల్ ప్లాంట్ యొక్క పూర్తి స్థాయి సామర్థ్యంతో నడవటం, అక్కడ ఎంప్లాయ్మెంట్ జనరేషన్, దాంతోపాటు అనేక రకాల యాన్సిలరీ ఇండస్ట్రీస్ ఇవి జరగాలి. ఒక ఎకో సిస్టమ్ డెవలప్ అవ్వాలని కృషి చేస్తున్నాం. కేవలం 1,00,000 మందికి ఉపాధి కలిగి ఇంకా 2,00,000 మంది కలిగే విధంగా మన దేశ రాష్ట్రంలోనే అత్యధిక జీడిపి కలిగిన ప్రాంతంగా మన గాజువాక నియోజకవర్గం దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. ఎక్కడ కూడా అక్కడ దాని ఏదో చంపేసి అక్కడ ఉండే ఎంప్లాయీస్ తురమేసి ఆ ప్రయత్నం చేయటం లేదు. ఇవాళ ఎన్డీఏ కూటమి వాళ్ళ యొక్క పారదర్శక పరిపాలనలో భాగంగా మేము చూపించడం జరిగింది. స్వయంగా కుమారస్వామి గారు వచ్చారు, మా యొక్క శ్రీనివాస్ వర్మ గారు వచ్చారు, వచ్చి ప్రయత్నం నిజంగానే చేయగలరని చెప్తున్నారు. స్టీల్ ప్లాంట్ అంత కష్టాల్లోని అక్కడ ఆందోళన జరుగుతున్న నేపథ్యంలో మా మంత్రులు వచ్చి మాట్లాడారు. అయినా కూడా ఈ యొక్క పరిస్థితి ఉంది. చాలా దౌర్భాగ్యం. మంచి చేస్తే మంచి అని చెప్పండి, కానీ లేని విషయాల్ని కలిసి మీరు అభూత కల్పనకు సృష్టించి ప్రచారం చేయొద్దని మరొకసారి వినియోగించుకున్నారు.